వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ నుంచి అయితే 141 వేకెన్సీస్ కోసం అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనకి ట్రైనీ ఇంజనీర్ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ వేకెన్సీస్కి సంబంధించి మన తెలంగాణ కాకుండా మన ఏపీ నుంచి కూడాను క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది బేస్ రేట్ హైదరాబాద్ అయితే కూడాను మనకి వర్క్ లొకేషన్స్ అయితే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి హైదరాబాద్, ఆంధ్రాలోని విశాఖపట్నం అండ్ అదర్ లొకేషన్స్లో కూడా మనకి వేకెన్సీస్ ఉండే అవకాశం అయితే ఉన్నది. మంచి శాలరీస్తో పాటు మనకి ఇయర్లీ అదర్ అలవెన్సెస్తో పాటు మనకి అదర్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్స్ట్రా పేమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక చక్కగా దీనికైతే అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. దీనికి సంబంధించి మనం ఫస్ట్ అయితే అప్లికేషన్ ఆన్లైన్ గూగుల్ ఫామ్స్లో అయితే రిజిస్టర్ చేసుకోవాలి ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ అటెండింగ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనమాట. తర్వాత మనకి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా ఫిల్ చేసుకొని మనం ఆధార్ కార్డ్ అండ్ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని అయితే మనం ఇంటర్వ్యూస్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి బేసిక్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నది. అడ్వర్టైజ్మెంట్ నెంబరు BEL HYD 2022-23/03 అనమాట. మన 30th సెప్టెంబర్ 2022 అయితే దీనిని రిలీజ్ చేయడం జరిగింది. ఇవి మనకి టెంపరీ బేసిస్ ఫర్ ట్రైనీ ఇంజనీరింగ్ సంబంధించి 3 years, అలాగే మనకి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి 4 years అనమాట. లైక్లీ టు బి ఎక్స్టెండెడ్ లెటర్. ఇక్కడైతే మనకి ట్రైనీ ఇంజనీర్ ఇక్కడ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరిగింది. ట్రైనీ ఇంజనీర్ 1 ఎలక్ట్రానిక్స్ 60 ఉన్నాయి, ఇంకా మెకానికల్ 20 ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్ 6 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రికల్ 1 ఉన్నది, సివిల్ 2 ఉన్నది అనమాట. ఇవైతే మనకి ట్రైనీ ఇంజనీర్కి సంబంధించినటువంటి బ్రాంచెస్. దీనికైతే అప్పర్ ఏజ్ యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2022కి 28 years అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే మనకి 6 months ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. అయితే మనకి రీసెర్చ్ వర్క్ కానీ ఈ ట్రైనింగ్ కానీ ఇట్లాంటివి అయితే దీనికి ఎక్స్పీరియన్స్గా అయితే కన్సిడర్ చేయరు. దీనికి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏది ఉండాలి అనేది ఏరియాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కింద నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. అది ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి బ్రేకప్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రాంచ్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది, జనరల్కి ఎన్ని ఉన్నాయి, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీకి, ఇంకా మరి రిజర్వేషన్ అయితే అప్లికబుల్ అవుతుంది. ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ 30 ఉన్నాయి, మెకానికల్ 15 ఉన్నాయి, ఇంకా కంప్యూటర్ సైన్స్ 5 ఉన్నాయి, ఇంకా ఎలక్ట్రికల్ 1 ఉన్నది, ఇంకా సివిల్కి సంబంధించి 1 వేకెన్సీ అయితే ఉన్నది. ఇంకా అప్పర్ ఏజ్ వచ్చేసరికి 32 years యాజ్ ఆన్ 30th సెప్టెంబర్ 2022కి అయితే ఇచ్చారు. ఇంకా 2 years పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఇక్కడ అప్పర్ ఏజ్ వచ్చేసరికి 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ, 3 years ఫర్ ఓబీసీ అండ్ అదర్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అవుతుంది. ఫ్రెండ్స్, మనకి దీనికి సంబంధించి ట్రైనీ ఇంజనీర్కి ఇనిషియల్గా 2 years, తర్వాత 3 years వరకు మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ 30 years, తర్వాత 35 years, తర్వాత 40 years, అలాగా ఇయర్ బై ఇయర్ 5,000 చొప్పున అయితే ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మన ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి ఇనిషియల్లీ 3 years అప్ టు 4 years వరకు ఎక్స్టెండ్ చేస్తారు. స్టార్టింగ్ 40 years నుంచి మనకి 40,000 నుంచి 55,000 వరకు అయితే ఇయర్లీ 5,000 చొప్పున పెంచుకుంటూ వస్తారు. అంతేకాకుండా మనకి ఇయర్లీ స్టిచ్చింగ్ ఛార్జెస్, ఫుట్వేర్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకుండా మనం అదర్ లొకేషన్స్లో వర్క్ చేస్తూ ఉన్నట్టయితే దానికి అడిషనల్గా కూడా ఇంకా మనకి అలవెన్సెస్ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ BE లేదా బీటెక్ లేదా BSc ఇన్ ఇంజనీరింగ్ ఇన్ దట్ పర్టికులర్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనకి 55% మార్క్స్ అయితే కావాలి ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. ఇంకా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే పాస్ మార్కులు వస్తే కనుక సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ సంబంధించి యాజ్ ఆన్ 30th సెప్టెంబర్కి ఇక్కడ ఇవ్వడం జరిగింది.
ఇదైతే ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అకాడమిక్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ వర్క్, ఇంకా ఎనీ ట్రైనింగ్ వర్క్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ వర్క్ విల్ నాట్ బి కన్సిడర్డ్ అని ఇచ్చారు. అది కాకుండా మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉండాలో ఇక్కడ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. లిస్ట్ పెద్దదిగా ఉంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజెడ్ టు ప్లీజ్ గో త్రూ దిస్ నోటిఫికేషన్ డీటెయిల్స్ బిఫోర్ అప్లై. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే ఉన్నది. ఫీజు అయితే మనం పే చేయాలి. ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రమ్ ట్రైనీ ఇంజనీరింగ్ సంబంధించి ఇంక్లూడింగ్ జిఎస్టీ 177 రూపీస్ అయితే కట్టాలి. ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించి 472 రూపీస్ ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అనమాట. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఫీజు అయితే లేదు. ఇదైతే మనం ఎస్బీఐ ఆన్లైన్ లింక్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అయితే పే చేయాలి. అది ఎలా పే చేయాలనేది ఒకసారి చెక్ చేద్దాము ఇది అయిన తర్వాత. ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇంటర్వ్యూ యొక్క డేట్ అండ్ వెన్యూ అనమాట. ఆన్ 16th October 2022 సండే మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ మనకి 12:30 వరకు లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్ ఆపోజిట్ సర్వే ఆఫ్ ఇండియా, పిఎన్టీ కాలనీ, ఉప్పల్, హైదరాబాద్ 5,39,000. ఈ వెన్యూలో అయితే మనం ముందు ఇక్కడ గూగుల్ ఫామ్ పూర్తి చేసుకొని ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఆఫ్లైన్ పూర్తి చేసుకొని ఆధార్ కార్డు ఇంకా అదర్ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అలాంగ్ విత్ అటెస్టెడ్ కాపీస్తో మనమైతే ఆ వెన్యూలో అయితే ఆ డేట్ అండ్ టైంలో అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఫస్ట్ ఇక్కడైతే మనకి అప్లికేషన్ ఫామ్ ఎలాగా ఫిల్ చేయాలి, తర్వాత మనకి ఫీజు ఎలా పే చేయాలి, అంతేకాకుండా మనకి ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్, పీడబ్ల్యూడి సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ కేటగిరీలో రిజర్వేషన్ని కోరుకుంటున్నారో వాళ్ళైతే ఈ ఫామ్స్ని డౌన్లోడ్ చేసుకొని అయితే అది సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ రోజు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు సర్వ్ ఎట్ కస్టమర్ లొకేషన్ సచ్ యాజ్ బఠిండా, ముంబై, ఇంకా కూడా వైజాగ్, లేదంటే కనుక పోర్ట్ బ్లెయిర్, జామ్నగర్ అండ్ అదర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అయితే అక్కడ కూడా మనం వర్క్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. అయితే మనకి హైదరాబాద్ కాకుండా వేరే లొకేషన్స్లో మనకి అప్లై చేస్తే కనుక మనకి అదర్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అకార్డింగ్ టు ద రూల్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ దీనికి సంబంధించి మనం ఫీజు ఎలా పే చేయాలనేది ఇక్కడ చూద్దాము. క్లిక్ హియర్ ఫర్ పే ద అప్లికేషన్ ఫీ అని ఉన్నది. ఇక్కడికి వస్తే మనకి ఇది బిఈఎల్ మనకి అఫీషియల్ రిక్రూట్మెంట్ లింక్ అనమాట. ఇక్కడికి వస్తే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫర్ హైదరాబాద్ యూనిట్ అని ఉంటుంది. ఇక్కడ పే ఫర్ ద అప్లికేషన్ ఫీ అనేది తీసుకోవాలి. మనకి ఎస్బీఐ అయితే ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది, ఇలా వస్తుంది. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ప్రొసీడ్ అనాలి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ ఇండియా తీసుకోవాలి. ఇక్కడ పిఎస్యూ తీసుకోవాలి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, గో అనాలి. నెక్స్ట్ ఇక్కడైతే మనం భారత్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కాబట్టి అది సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే మనం దేనికి అప్లై చేస్తున్నాం, ప్రాజెక్ట్ ఇంజనీర్ 1 ఫర్ హైదరాబాద్ యూనిట్, లేదంటే రిక్రూట్మెంట్ ట్రైనీ ఇంజనీర్ ఫర్ హైదరాబాద్ యూనిట్, అది ఏదైతే మీరు అప్లై చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఉన్నాయి వేరే లొకేషన్స్, మనకి మచిలీపట్నము అవి కాక మనం ఏది అప్లై చేస్తున్నా అది జాగ్రత్తగా అయితే మనం పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన ఫామ్ అయితే వచ్చేస్తుంది. ఇలాగా ఇక్కడ మీ యొక్క పేరు అయితే ఇవ్వాలి. మీ యొక్క కేటగిరీ ఏదైతే ఉందో జనరలా, ఓబీసీనా, ఇంకా కూడాను ఈడబ్ల్యూఎస్, వీళ్ళకే ఫీజు ఉన్నది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీజు లేదు కాబట్టి ఆ కేటగిరీస్ అయితే ఇక్కడ రావడం జరగలేదు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. ఈ క్యాలెండర్లో నుంచి ఇయర్, మంత్, డే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఇక్కడ ఫీజు ఆటోమేటిక్గా అయితే వచ్చింది. నేను ట్రైనీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి 177 వచ్చింది. అయితే ప్రాజెక్ట్ ఇంజనీర్ అయితే 472 వస్తుంది. ఇక్కడైతే మీరు ఫీజు అని సెలెక్ట్ అనేది ఇక్కడ టైప్ చేసుకోవాలి. లేదంటే రిక్రూట్మెంట్ ఫీజ్ ఫర్ ట్రైనీ ఇంజనీర్ అలా అయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లము. ఈ కింద డీటెయిల్స్ అయితే మళ్ళీ అడుగుతున్నారు మనకి ఫర్ ద పర్పస్ ఆఫ్ మన ప్రింట్, మనం ఫీజ్ పే చేసినట్టు మనకి రిసిప్ట్ వస్తుంది. దానికోసం మళ్ళీ ఇక్కడ మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ అయితే అనాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఎలాగైతే వచ్చింది
వెరిఫై డీటెయిల్స్ అండ్ కన్ఫర్మ్ ద ట్రాన్సాక్షన్ అని వస్తుంది. అసలు చెక్ చేసుకోండి మీరు ఇన్ఫర్మేషన్. ఏదైనా తేడాగా ఉంటే కనుక క్యాన్సిల్ అని చెప్పేసి అనొచ్చు, మనం మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. లేదని కన్ఫర్మ్ అనొచ్చు. కన్ఫర్మ్ అంటే మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రూపే, తర్వాత క్రెడిట్ కార్డ్స్ ఇలాగైతే వచ్చాయి మల్టిపుల్ ఆప్షన్స్. మీకు ఏది పాసిబిలిటీ ఉంటే అదైతే మీరు ఆ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసేసి వెరిఫై చేస్తే ఓటీపీ మీకైతే ఫీజు అయితే పేమెంట్ జరిగిపోతుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక మీరు తీసుకుంటే కనుక ఇక్కడ మీకు ఫ్రెండ్స్ మీరు ఎస్బీఐ బ్రాంచ్ కనుక తీసుకున్నట్టయితే కనుక యాజ్ పేమెంట్ మోడ్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కింద డౌన్లోడ్ ద ప్రీ ప్రింటెడ్ చలాన్ అని వస్తుంది. అదైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఎలాగుంటుందంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలాగైతే ఉంటుంది ప్రీ ప్రింటెడ్ చలానా. ఇదైతే మనం డౌన్లోడ్ చేసుకొని ఎస్బీఐ బ్రాంచ్ యాజ్ పేమెంట్ మోడ్ క్యాండిడేట్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్ ద ప్రీ ప్రింటెడ్ చలానా అండ్ డిపాజిట్ ద ఫీ అమౌంట్ ఇంక్లూడింగ్ ద అప్లికేషన్ బ్యాంక్ కమిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద ఎస్బీఐ బ్రాంచెస్ and obtain seal and signature of the bank official on the challan deposited copy before leaving the bank counter అన్నమాట. ఎవరైతే ఈ ఎస్బీఐ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారో అదే వాళ్ళకి, అదర్స్కి అయితే జనరల్గా అమౌంట్ పే చేస్తే సరిపోతుంది. చేస్తే వాళ్ళకి ఇలాగా రిఫరెన్స్ కాపీ అయితే ఇలాగైతే వస్తుంది. మనకి డియూసి నెంబర్ అని ఇలా రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది. ఇలాగ పే చేసిన తర్వాత మనకి ఇలా కనపడుతుంది. ఇక్కడ డియూసి నెంబర్ ఇలాగ వస్తుంది. మీ యొక్క కేటగిరీ ఇలాగ వస్తుంది. మీ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీరు ఎంత ఫీజు పే చేశారు, ఇవన్నీ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఈ కాపీని అయితే మీరు అప్లికేషన్తో పాటు అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ రోజు, ఆ ఇంటర్వ్యూ రోజు. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇదైతే రిజిస్ట్రేషన్ ఫర్ అటెండింగ్ వాక్-ఇన్ సెలక్షన్ అన్నమాట. మనం ఏంటంటే దీనిని రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ఇది జీమెయిల్ మనం లాగిన్ అయ్యి ఉంటే కనుక మనకి ఆ ఫామ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గూగుల్ ఫామ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదర్వైజ్ మనం ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేస్తే ఇలాగ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాలి. మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ ఎస్ఎస్సి. ఇంకా కూడాను ప్లీజ్ అప్లోడ్ రీసెంట్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ జేపీజీలో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కూడా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఆధార్ కార్డుని మీరు అయితే క్యారీ అయితే చేయాలి ఆ రోజు ఇంటర్వ్యూ రోజు. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇంక మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అదైతే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మనకి బ్రాంచెస్ ఆఫ్ స్పెషలైజేషన్ అయితే ఉన్నది. ఇక్కడ 4 అయితే ఉన్నాయి, ఇక్కడ 5 అయితే ఉన్నాయి. మీకు దేనికి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాలి, టిక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీరు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బీఈలో లేదా బీటెక్లో లేదా బీఎస్సీలో ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అడుగుతున్నారు. ఇఫ్ 2 years ఎక్స్పీరియన్స్ ఎంటర్ 24, ఇఫ్ 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ 06 అలాగైతే ఇవ్వాలి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ ఇక్కడైతే కేటగిరీ మీ యొక్క జనరల్ కేటగిరీనా అదైతే ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అప్రోప్రియేట్ వన్ అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఫస్ట్ది, పీడబ్ల్యూ అయితే సెకండ్. ఏది అప్లికబుల్ కాకపోతే నాట్ అప్లికబుల్ పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ ఫీజు చలానా నెంబర్, ఇందాక మనకి రిఫరెన్స్ నెంబర్ చూపించాం కదా అదైతే ఇవ్వాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేసుకొని ఐ హ్యావ్ రీడ్ ద మొత్తం డీటెయిల్స్ అని చదువుకున్నారని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చైతే మీరు సబ్మిట్ అయితే చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఇది కూడాను పెన్తో అయితే మనం ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి. పోస్ట్ అప్లైడ్ ఫర్ పోస్ట్ కోడ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇక్కడ పోస్ట్ కోడ్ అయితే ఉన్నది TEEL అలాగా, అదైతే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఇంజనీరింగ్ డిసిప్లిన్ అయితే ఇవ్వాలి. ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్ అనేది ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ అతికించాలి. ఎఫిక్స్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ హియర్ అండ్ సైన్ అక్రాస్ ద ఫోటో, దాని మధ్యలో అయితే మనం సైన్ కూడా చేయాలి. ఇక్కడ నేమ్, ఫాదర్స్ నేమ్, ఇందాక ఇచ్చినటువంటి డీటెయిల్స్, నేషనాలిటీ ఇండియన్, రిలీజియన్, ఆధార్ నెంబర్, కరస్పాండెన్స్ అడ్రస్, మొబైల్ నెంబరు, ఇంకా ఇక్కడ 10th, 12th,
డిగ్రీ సంబంధించిన డీటెయిల్స్, ఇంకా కూడా ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవన్నీ కూడాను చక్కగా పూర్తి చేసుకొని ఇక్కడ ఫీ పేమెంట్కి సంబంధించిన చలానా నెంబరు, లేదంటే కనుక ఆన్లైన్ అయితే ఫీ పేమెంట్ డీటెయిల్స్ ఇఫ్ అప్లికబుల్ మన చలానా అయితే కనుక ఇవి పూర్తి చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకి చెక్ లిస్ట్ అయితే ఇచ్చారు, 11 అయితే ఇచ్చారు. ఇవన్నీ మనం ఎస్ పెట్టుకోవాలి, అన్నీ మనం ఎంక్లోజ్ చేస్తున్నట్టు. వీటితో పాటు మన సిగ్నేచర్ చేసుకొని ఈ అప్లికేషన్ ఫాము, ఇందాక ఈ రిజిస్ట్రేషన్ ఫాము డౌన్లోడ్ చేసుకున్నది, ఇంకా ఫీజు రిసిప్ట్, ఇంకా కూడా అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, ఇంకా కూడా ఎవరికైతే రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని అయితే మనం ఆ పర్టికులర్ డేలో అయితే మనం 16వ తారీఖు ఆ వెన్యూలో అయితే అటెండ్ అవ్వచ్చు ఇంటర్వ్యూకి. ఇది ఫ్రెండ్స్ బెల్ హైదరాబాద్ సంబంధించి 141 ట్రైనీ అండ్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.